హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటన. గొడవరు గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పరిశీలన. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్న మంత్రి నారాయణ. అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది అని వెల్లడి. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాస. వేదిక వద్ద తనకు కూర్చి వేయకపోవడంపై మేయర్ పోడియం వద్ద ఎమ్మెల్యే నిరసన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. ఆయన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో పర్యటించారు. ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవరు గ్రామం మీదుగా తొట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవరు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అంతేకాదు బీటీ రోడ్డు 3 లేయర్ల నాణ్యతని స్వయంగా తనిఖీ చేశారు. అడుగు మేర రోడ్డును తవ్వి తీసిన శాంపిల్స్ను పరీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. అమరావతి నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ రాజధానిపై ఎవరెంత దుష్ప్రచారం చేసినా 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. పోర్టులు ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ సిటీలు నిర్మిస్తామని, ఎందుకు అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తామని తెలిపారు. పోర్టులు, మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జూన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు, 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కడప కార్పొరేషన్లో మరోసారి కుర్చీ ఫైట్ నెలకొంది. మున్సిపల్ సమావేశాల సందర్భంగా వేదికపై మేయర్ను కుర్చీ వేశారని, తనకు సీటు లేదని ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరసనకు దిగారు. క్రమంలో ఎమ్మెల్యే మేయర్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతకుముందు మాధవి తన అనుచరులతో ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త నెలకొంది. అటు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ కార్పొరేటర్లు పోడియం వద్ద బైఠాయించారు. సైడ్కి రావాలమ్మా, మీరు మేడం వెనక్కి కడప నియోజకవర్గంలో మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఉన్న పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో, మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు మానవుడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగం ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు.
9 దేవాంశ్ వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించారని, గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పర్యాటక అధికారులతో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిద్ధవడం కోటను సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గేష్ కు ఉమ్మడి కడప జిల్లా జనసేన నేత అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి గజమాల వేశారు. మెట్లీ రాజులు నిర్మించుకున్నటువంటి కోటని, దానికి సంబంధించినటువంటి అవశేషాలని కూడా గమనించడం జరిగింది. చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిద్ధవటం ఫోర్టుకు సంబంధించి దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన వారు కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా మాతో చెప్తూ ఉన్నారు. ఇవాళ నాకు ప్రత్యక్షంగా ఈ కోటను చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది. దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంతోపాటు ఈ కోటని రెనోవేట్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే కోటతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాల్ని, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సఫారీ చీటా ఉంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పెన్నా నది పక్కన ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి కందకంలో నీరు మనం నిల్వ చేయగలిగితే అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు. వీటితో పాటు మనం ఇక్కడ ఒక రిసార్ట్ని, మంచి రిసార్ట్ని, అదేవిధంగా రోడ్ సైడ్ కెఫ్టేరియాల్ని, రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకుంటే ఊరికే ఒకరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటువంటి పర్యాటకులు ఒక 2-3 రోజులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతాన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు కూడా తెలియజెప్తున్నారు. ఆ పర్యాటక కేంద్రంగా చేయాలంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అందులోనూ లోపల మళ్ళీ మసీదు కూడా ఉంది, దర్గా ఉంది. వాటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గండికోటకి, ఇదే జిల్లాలో ఉన్నటువంటి గండికోటకి మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాము. అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ పెన్నా మీద ఉన్నటువంటి బ్రిడ్జిని, దేవాలయాల్ని, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున ప్రొడక్షన్ బ్లాక్ 1లో హైడ్రోజన్ సల్ఫేట్ వాయువుల విడుదలతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన గాజువాక సమీపం శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వరుస ప్రమాదాలపై అటు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, కార్మికుల రక్షణ వంటి చర్యలు పటిష్టంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత పరిశ్రమల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరారు. పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ విడుదల అవ్వడం, ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదల అవ్వడం దాంట్లో ఒక 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఒకళ్ళ ఆందోళనకరంగాను, ఒకళ్ళ పరిస్థితి బాగానే ఉన్నట్లుగా ఇప్పటికే వైద్య వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలి. మొన్న ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. 2 కార్మికులు మృతి చెందారు. ఎసెన్సా ఫార్మాలో 17 మంది మృతి చెందారు. 38 మంది అస్వస్థతకు గురయ్యారు. సినర్జీన్లో 4 కార్మికులు చనిపోయారు. ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. మాజీ ఐఏఎస్ అధికారి యొక్క మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమల మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. కానీ అట్లాంటి భద్రత కోసం కానీ, భద్రత ఆడిట్ గురించి కానీ, కార్మికుల యొక్క రక్షణ గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు. 96 పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో 96 పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెప్పింది. కానీ 10 పరిశ్రమల్లో మాత్రమే ఆడిట్ నిర్వహించారు. 86 కంపెనీల్లో భద్రత ఆడిట్ నిర్వహించలేదు.
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో. భద్రత ఆడిట్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందువల్ల కార్మికుల ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలో జరుగుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఈ ఏదైతే అస్వస్థకు గురైన 2 కార్మికులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించండి. PB1 ప్రొడక్షన్ బ్లాక్ 1 దగ్గర జరిగింది ఈ ప్రమాదం. KK300 అనేటువంటి రియాక్టర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఈ వాయువులు విడుదల అవడంతో 2 అస్వస్థకు గురయ్యారు. వీళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తారు. పరవాడ ఫార్మాసిటీలోని రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కార్మికులు దేవ్ బాగ్, ముఖేష్ గౌడ్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడారు. ఫార్మాలో తరచూ ప్రమాదాలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్లు తమతో మాట్లాడారని, బాధితులకి అండగా నిలవాలి అని సూచించినట్లు తెలిపారు. 2 రోజుల్లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని తెలిపారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ఖర్చుకు కానీ, స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ, పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారికి మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ, పోస్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం. భగవంతుడి దయ వల్ల అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా. మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా 100% చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ, వారి మిత్రులకు కానీ, వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఎవ్రీ 4 అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ, మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ, ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ, కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను. వారు కూడా వస్తారు. వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఏదన్నా మానవ తప్పిదం, కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా ఆ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ముఠా చేయని కుంభకోణం లేదని ఆయన అన్నారు. ఏపీ జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును అమ్మిందని, 1 టన్ను బొగ్గును 8,500 కోట్లకు విక్రయించారని తెలిపారు. నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, దీని కారణంగా ఎక్కువ ధరకు బయట సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేశారని, దీంతో ప్రజలపై భారీగా భారం పడిందని చెప్పారు. ట్రేడింగ్ నాలెడ్జ్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ ధర్నా చేశారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యి ఆ మట్టి మశానం ఫోటోలు నేను ఆ రోజు చూపించా. ఇప్పటికే ఆ లింక్ నా దగ్గర ఉంది. ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నేరుగా ఆ పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది. ఓడరేవుకు పోయి మేము ప్రొటెస్ట్ చేశాం. ఆ తర్వాత 1,00,000 టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు. మా పోరాటానికి భయపడి ఆ 1,00,000 టన్నులు మాత్రం తేలేదు. దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు. ఈ రోజు 8,500 రూపాయలు టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్ తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది. 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది.
ఈరోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55% వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్ లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్ గా జనరేషన్ లాస్ ఎంత. ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్ లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవింద్ వాళ్ళ విజయసాయి రెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులతో కోలాహలం ఏర్పడింది. ప్రజల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి అని అధ్యయన కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద కలెక్టర్ ప్రశాంతిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు దేశంలోనే ఇదొక అనేక ప్రత్యేకతను కలిగిన కార్యాచరణగా నిలిచింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఈ విశ్వవిద్యాలయం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది. తాజాగా 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అభ్యాసక సహాయ కేంద్రాలలో అడ్మిషన్లు నిలిపివేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కె జశ్వంత్, జూనియర్ అసిస్టెంట్లు పి నాగరాజు, బి చంద్రశేఖర్, నాగరాము, చంద్రశేఖర్, భీష్ముడు, మొహమ్మద్ రియాజ్ విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఎంతో ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో పిల్లలు, పేదవాళ్ళు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ అతి తక్కువ ఫీజులతో ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు సార్. కానీ 24-25 సంవత్సరానికి ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం మాకు ఆర్డర్ ఇష్యూ చేసింది సార్. కానీ మన ఆంధ్రప్రదేశ్లో సెపరేట్గా కానీ లేదా తెలంగాణతో టైప్ అయిన కానీ అడ్మిషన్స్ పిల్లలకి ఇప్పించవలసిందిగా పిల్లలకి ఎంతోమంది మాకు వినతి పత్రాలు అందజేస్తున్నారు, మనం చేస్తున్నారు సార్. ఎంతోమంది వస్తున్నారు, వెళ్తున్నారు సార్. కానీ మేమేమి అడ్మిషన్ ఇస్తామని కానీ ఇవ్వలేమని కానీ మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదు సార్. కానీ దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఈ యొక్క పిల్లల్ని అందరూ, పేదవాళ్ళ పిల్లలందరినీ కానీ లేదా పెద్దవాళ్ళని ప్రమోషన్ పర్పస్ కానీ ఈ స్టడీ సెంటర్లో అంబేద్కర్ ఓపెన్ చదువు సార్. వాళ్ళకి ఎంతోమంది ఎంతో విధంగా ఈ సర్టిఫికేట్లు ఉపయోగపడుతున్నారు సార్. వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడేటట్లు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో మాకు అంబేద్కర్ ఓపెన్ వచ్చి సెపరేట్గా ఇప్పించవలసిందిగా కూర్చున్నాం. లేదంటారా తెలంగాణతో టైప్ అని చేసిన తమరు పెద్దల దయసు మాకు పేదవాళ్ళు విద్యార్థుల దృష్టిలో పెట్టుకుని మాకు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. సంబంధించి అడ్మిషన్స్ని తెలంగాణ ప్రభుత్వం ఆపివేసింది. ఈ కారణంగా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, అలాగే మన జిల్లాలో ఉన్న స్టడీ సెంటర్లో జాయిన్ అవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందించే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆపివేయడం వల్ల బలుగు బలహీన వర్గాల వారు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఈ కారణం చేత విద్యార్థుల తరఫున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడానికి మేము ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం అందజేస్తాము. మన ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి జనవరిలో 2వ దఫా కింద అడ్మిషన్స్ని జరిపించాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వాసు గారికి, ఎంపీ గారు పురంధేశ్వరి గారికి కూడా వినతి పత్రం మేము గతంలోనే అందజేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు కలిసి రాజమండ్రి బొమ్మూరులో ఉండేటువంటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తరపు నుంచి మా రాజమండ్రి బ్రాంచ్ నుంచి స్టూడెంట్స్ మరియు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఇవ్వడానికి కారణం ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరగాలి. అదేవిధంగా
తెలంగాణలో ఉండేటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ఇక్కడి నుంచి కట్టేటువంటి ఫీజుల ద్వారాగా వాళ్ళకు వచ్చే ఆదాయం 21 కోట్లుగా ఉన్నది. దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ యూనివర్సిటీని డెవలప్మెంట్ చేసి ఎంతోమంది బలుగు బడిహీన వర్గాల ప్రజల పిల్లలకి అంబేద్కర్ యూనివర్సిటీ ఒక మంచి చదువుకోవడానికి తక్కువ డబ్బులతో తక్కువ ఖర్చుతో చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు, ఇంట్లో ఉండే వివాహమైన ఆడవాళ్ళు, అదేవిధంగా చాలామంది చదువుకోవడానికి కష్టంగా ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు మన యొక్క సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఎవరైతే ఈ అంబేద్కర్ యూనివర్సిటీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ యూనివర్సిటీని స్థాపించాలని మేమందరం కోరుకుంటున్నాము. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారాగా ఎంతోమంది పిల్లలు ఎంతో మంచి ఉన్నతమైన విద్యని పొందుతారని మేమందరూ కోరుకుంటున్నాము. మీరు కూడా మా యందు దయ ఉంచి అంబేద్కర్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించగలరని తమరిని కోరి చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీ వికాస్ మర్మత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. అలెంకో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు సహాయ పరికరాలు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. నేను వికాస్ మర్మత్ ప్రొజెక్ట్ డైరెక్టర్ కాడా మీ అందరితో మాట్లాడుతున్నాను. నాతో పాటు ఆడియో గారు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు రేపు 2 days మనం ఇక్కడ కుప్పం కాన్స్టిట్యువెన్సీలో అలెంకో తో ఫర్ ఆల్ ది మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏదైతే ఉన్నారో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటుంది. ఒక పర్సన్కి సపోజ్ వీల్ చైర్ కావాల్సిందే, ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే, ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే. సో డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం వాళ్ళకి ఏమేమి కావాలి. మనం ముందు డిసేబిలిటీ వర్డ్ యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ యూజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే, వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్ చైర్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ అంటే అన్ప్రొఫెషనల్ ఏం లేదు, ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది. వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ 100% ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు విత్ ప్రైజ్. అంటే ఈ వెహికల్ ఉంటుంది, ఈ ఎయిడ్ ఉంటుంది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విదిన్ 1.5 years 1.5 month లోపల వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది. సో ఇక్కడ బిజినెస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొబిలైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు కుప్పం అండ్ గుడిపల్లి సంబంధించి 2 మండల్స్కి ఇక్కడ జెడ్పీ హై స్కూల్ కుప్పంలో చేస్తున్నాం. అండ్ టుమారో రామకుప్పంలో చేస్తాము, రామకుప్పం శాంతిపురం సంబంధించి. దాదాపు ఇప్పటివరకు 200 members వచ్చారు జస్ట్ మార్నింగ్ 1 hourలో. ఇంకా ఫుల్ డే మన 100% కవరేజ్ 1500 వరకు కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీ హ్యావ్ బిన్ ఫుల్లీ సపోర్టెడ్ అండ్ గైడెడ్ బై ఇక్కడ లోకల్ మనకి ఆనరేబుల్ ఎమ్మెల్సీ గారు, సురేష్ గారు, మునరత్నం గారు. వాళ్ళు కూడా విజిట్ చేయమన్నారు ఈరోజు అండ్ వాళ్ళు కూడా పర్సనలీ వస్తారు. అండ్ ఆఫ్టర్ 1 month when we will distribute, that time we'll put a very big function and honorable CM sir kuda ante some of the aids he will also distribute. Adi ante we are planning. So with this I request everybody who is seeing the video, please come to the camp and if required get the equipment. మానవుని కొరకు దేవుడు తను తానే తగ్గించుకుని భూమి మీదకు మనిషిని రూపేణ బాలునిగా జన్మించిన రోజు క్రిస్మస్ అని, అది ఈ రోజు ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉంది అని ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ అన్నారు. రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఒలీవల చర్చ్ ఆవరణలో పాస్టర్ రెవరెండ్ పమ్మి అమృతరావు అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో గెడ్డి ఆనంద్, పాస్టర్ లూకా, సత్యానందం, మధుబాబు, బ్రదర్ శాంతికిరణ్, ప్రభుదాస్, కొంచెరాజు తదితరులు పాల్గొన్నారు. లోకరక్షకుడైనటువంటి జీసస్ క్రీస్తు ఆయన కూడా నమ్మలేదు యూదులు. ఆ యూదులు నమ్మకపోగా జీసస్ క్రీస్తుని ఇబ్బంది పెట్టి ఆయన్ని సిలువ వేసి మరణించేటట్లు చేశారు. అయితే ఇదంతా కూడా ముందుగానే లిఖించబడింది. ఆయన ప్రవచనాల్లో ఏదైతే ఉందో అదే నెరవేరింది. చేత ఈ లోకాన్ని అంటే ఒక ఊరిని, ఒక దేశాన్ని రక్షించడానికి కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు జీసస్ క్రీస్తు. అటువంటి జీసస్ క్రీస్తుని
నమ్మి మీరందరూ కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం. రక్షకుడు అంటే మనల్ని అందరినీ రక్షించేటువంటి వ్యక్తి. అటువంటి రక్షకుడికి మనం ఈరోజు పండగ చేసుకుంటే చాలా సంతోషం ఉంది. ఈ సందర్భంలో నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఇంకా ఆనందపడుతున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచిది. వార్తలోని ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటన. గొడవరు గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పరిశీలన. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్న మంత్రి నారాయణ. అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది అని వెల్లడి. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాస. వేదిక వద్ద తనకు కూర్చి వేయకపోవడంపై మేయర్ పోడియం వద్ద ఎమ్మెల్యే నిరసన. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.